హాయ్ అన్న, అందరికీ గుడ్ మార్నింగ్. నేను డైలీ ఈ బర్రెలు క్రాస్ చేయించాలని చెప్పి, అంటే మనకు హీట్కి వస్తే తెలుసలేదు మోగేదాకా వస్తుందని చెప్పి ఇప్పటికి నేను 3-4 నెలల నుంచి బర్రెలను రెగ్యులర్ దున్నపోతు తిరిగి తీసుకొస్తున్నాను. ఆ కనిపించేది దున్నపోతు. నేను అంటే 3-4 నెలల నుంచి ఖచ్చితంగా రెగ్యులర్ తీసుకొస్తున్నాను. ఎందుకంటే మోగేదాకా వచ్చినప్పుడు నాకు తెలుసలేదు అనమాట. ఇంట్లో ఇగో ఈ బర్రె అది కట్టింది, ఇప్పుడు ఇది ఆ ఎంటకున్న బర్రె ఇంకా కట్టలేవన్నా, తెచ్చి 14 నెలలు అయింది, ఇంకా ఒక పూట పాలిస్తున్నాయి. కానీ డైరీ ఫామ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా డైరీ ఫామ్ సక్సెస్ కావాలంటే ఇట్లాంటి బుల్ ఉండాలన్నా. కనిపిస్తుంది కదా, అది మీకు దగ్గరికి పోయి చూపిస్తా. లచ్చు, ఇది ఇప్పుడు 5 నెలల ప్రెగ్నెంట్ ఉంది, ఇది 6 నెలలు కంప్లీట్. అదే బుల్ క్రాస్ చేసిందన్న నల్లచ్చు. వెరీ అట్లాంటిది ఉంటే ఏమిందంటే చెక్ చేసేది ఎప్పుడప్పుడు బర్రెలు తిరిగి చెక్ చేసి, ఇప్పటివరకు నా బర్రెలను చెక్ చేసింది. ఉన్న బర్రెలను నిలంగా అదే క్రాస్ చేసిందన్న. అన్నీ సక్సెస్ అయినాయి. అంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఆల్రెడీ కట్టేసినాయి అవి. ఇప్పుడు నా బర్రెలను ఇలా నిన్న క్రాస్ చేసిందన్న. నేనైతే హ్యాపీ అన్న, ఎందుకంటే కట్టలేదని చాలా ఇబ్బంది పడ్డా. ఒక 4-5 మంత్స్ నుంచి అయితే చాలా ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే లాస్ అయినావు అది ఇది అని అడుగు. నాకు తెలిసి డైరీ ఫామ్ అంటే కట్టకపోతే లాస్ అనేది ఏమి ఉండదు అన్న నాకు తెలిసి, ఎందుకంటే అవి పాలు ఇస్తుంది. ఇంకోటి మనం 90,000 పెట్టి తెచ్చినాం, నాకు ఇప్పటికే 60-70 పాలు ఇచ్చినాయి అవి. అది కాకుండా ఇంకోటి ఏంటంటే మళ్ళీ దాన్ని నేను ఒకవేళ సేల్ చేసుకున్నా నాకు 45 ఈజీగా 45,000 అయితే వస్తాయి. మళ్ళీ దానికి కుట్టిన పిల్లు ఉంది, మీకు కనిపిస్తుంది కదా కృష్ణ. ఇగో దగ్గరకు చూపిస్తా, ఒక్కసారి చూపిస్తా చూడండి అన్న. ఇగో కృష్ణ, కృష్ణ దా. ఇక ఇది నాకు అన్న, దీని ఒకవేళ దానికి సంబంధించిన పిల్ల కట్టలేదు అని చెప్పినా కదా, దాని పిల్ల చాలా ఇష్టం అన్న దానికి. నేను అంటే విశ్వాసంగా ఉంటుంది ఇది. ఇప్పుడు నాకు నెక్స్ట్ ఇయర్ అయితే నాకే ఇది చేయికి వస్తుందన్న. నాకు నా సెల్ అయినా ఒక బుల్ ఉంటుంది. ఎంత ప్రేమ చూడండి, మస్తు ప్రేమ చూపిస్తుంది. ఒకవేళ వీటిని నేను సేల్ చేసుకున్నా ఏం లేదన్న, ఈజీగా ఒక 30-40 పిల్లలకు వస్తాయి. తల్లికి ఒక 40,000 అనుకున్నా. నేను లాస్ అయినా అంటే మనం ఏడ లాస్ అవుతామని అంటే ఈ కష్టం అన్న. మనం మేపిన ఇప్పుడు 14 నెలలు మేపిన వాటి ఆ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది అన్నమాట. దాన్ని లాస్ అని మనము అనుకోవాలి. కానీ ఇప్పుడు మళ్ళీ నిన్న క్రాస్ అయిందన్న బర్రె. నాకు కొంచెం క్రాస్ అయినంత మాత్రం కట్టిందా బ్రదర్ అనొచ్చు, కానీ కడతాను ఒక నమ్మకం ఉంది. ఈసారి కడితే బాగుండు. ఆ బుల్ చూడండి అన్నింటినీ చెక్ చేస్తుంది. మీరు చూపిస్తామంటే ఇది ఇక్కడ వస్తుంది. హరి అడికి పోయి దగ్గరకు పోయి చూపిస్తాను మీకు. ఇగో ఇప్పుడు ఇది మొన్ననేమో ఇది క్రాస్ అయిందన్న. నిన్న అది క్రాస్ అయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి దున్నపోతు వీటిని అంటే దున్నపోతు వచ్చి చూస్తుంది అనమాట, స్మెల్ పడుతుంది. ఒకవేళ నిజంగా మళ్ళీ అంటే కట్టలేదేమో, అంటే మళ్ళీ హీట్లో ఉందేమో అని చెప్పి కట్టేసిన. కానీ దున్నపోతు మళ్ళీ వెళ్ళిపోయిందన్న. ఒకవేళ హీట్లో ఉంటే దున్నపోతు మాత్రం ఇట్లా ఉండదు. అంటే అది చూడండి, మంచిగా ప్రశాంతంగా మేస్తుంది. అట్లా ఉండదు అన్నమాట. దున్నపోతు ఏంటంటే పసిగడుతుంది, అప్పుడే పసిగట్టి క్రాస్ చేసేస్తుంది. కాబట్టి షెడ్ ఖచ్చితంగా డెవలప్ కావాలంటే అట్లాంటి దున్నపోతు మాత్రం ఖచ్చితంగా ఉంచుకోండి అన్న, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది.